పనికిరాని పుస్తకం. సర్వజ్ఞపాలుడు అపూర్వ మేధావి. మంత్రతంత్రాల వల్ల అనేక ఘనకార్యాలను సాధించగలిగినవాడు. ఏ చికిత్సకు కుదరని ఎన్నో దీర్ఘవ్యాధుల్ని అతను తన అమోఘ శక్తి ద్వారా ఇట్టే కుదర్చగలిగేవాడు. శక్తిని సామర్థ్యాన్ని ప్రజల మేలు కోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. అతని కీర్తి దేశదేశాల వ్యాపించి ఖండాంతరాలకు అల్లుకుపోయింది. ఆ కాలం నాటి వైద్య, వేదాంత, ఖగోళ శాస్త్రాలకు అంతు దొరకని ప్రతి చిక్కు సమస్యకు సర్వజ్ఞపాలుడు కనురెప్పపాటులో పరిష్కార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవలం మానవ మాత్రుడు పొందగలగటం సాధ్యమేనా? ఈ అనుమానం ఇతర రాజులకు, చిన్న పెద్ద పండితులకు కలిగింది. రాజు వట్టి తెలివి తక్కువ వాడని కూడా వాళ్లకు దురభిప్రాయం ఉండేది. అందువల్లనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలని సర్వజ్ఞపాలుడి వద్దకు వచ్చారు. సర్వజ్ఞపాలుడు అందరూ ఉచిత రీతిని సత్కరించాడు. దర్బారు ఏర్పాటు చేశాడు. ఆయా దేశపు రాజులు, పండితులు సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలలో సర్వజ్ఞపాలుడిని అగ్ని పరీక్షకు గురి చేశారు. ఏ కోపము తాపము లేకుండా సర్వజ్ఞపాలుడు అందరూ తగిన నిదర్శనాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అంతా అనుమానరహితులైనట్టే కనిపించారు. సర్వజ్ఞపాలుడు సింహాసనం మీద నుంచి లేచి అందరి వంక చిరునవ్వు నవ్వుతూ చూశాడు. సభలో ఒక మూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారింది. నేనా నువ్వా అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడు, పొడుగాటి మీసం పెంచిన ఒక రాజు లేచి నిలబడ్డారు. సర్వజ్ఞపాలుడు వారిద్దరి వంక పరీక్షగా చూసి తల పంకించాడు. ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా అన్నారు పండితుడు, రాజు. ఓ అన్నాడు తొణకకుండా సర్వజ్ఞపాలుడు. తర్వాత ప్రశ్నించిన ఆ ఇద్దరి వంక చూస్తూ, మీలో ఎవరు ఈ పరీక్షకు సాధనంగా వస్తారు అని అడిగాడు. రాజు, పండితుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అందరి వంక చూసి తెల్లబోయి ఆసనాల్లో కొలబడ్డారు. సర్వజ్ఞపాలుడు నవ్వుకున్నాడు. మానవుల్లోనే కాక పశుపక్ష్యాదుల్లో కూడా జీవం ఉన్నదనుకుంటాను అంటూ చిలిపిగా సభాసదుల వంక చూశాడు. సభంతా ఏకకంఠంతో అవును అవును అన్నది. సర్వజ్ఞపాలుడు వెనక్కి తిరిగి చూశాడు. చిత్తం, ఏమి సెలవు అంటూ సేవకుడు ముందుకొచ్చాడు. మన తోటలో పెరుగుతూ ఉన్న కోడి పుంజులలో ఒకదాన్ని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు సర్వజ్ఞపాలుడు. 5 నిమిషాలు 5 యుగాల్లా తోచింది సభలోని రాజులకు, పండితులకు. ఈ దెబ్బతో ఈయన గారి సరుకు బయటపడుతుంది అని ఒక రాజు పక్కన కూర్చున్న మరో రాజు చెవిలో ఊదాడు. ఈ పరీక్షతో సర్వజ్ఞుని పస తేలిపోతుందిలే అని సనిగాడు ఒక పండితుడు పక్కన ఉన్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బారు ప్రవేశించాడు. సర్వజ్ఞపాలుడు కత్తి తీసుకుని పుంజు తలను పరపరా కోశాడు. తర్వాత ఒక చేత్తో తలను, ఒక చేత్తో మొండాన్ని పట్టుకుని అందరికీ చూపుతూ, కోడిపుంజు మరణించినట్టేనా అని ప్రశ్నించాడు. చచ్చినట్టే అన్నారు రాజులు. జీవరహితమైనట్టే అన్నారు పండితులు. రాజాజ్ఞ ప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని, తలను సభాస్థలానికి ఆ వైపున ఈ వైపున ఉంచాడు. సర్వజ్ఞపాలుడు జీవం లేని ఆ కోడిపుంజు మొండాన్ని ఉద్దేశించి, నువ్వు పోయి నీ తలను ఎప్పటిలా తగిలించుకో అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండెం సభాస్థలికి అడ్డంగా నడుస్తూ పోయి ఆ తల దగ్గర మెడ వంచింది. తల మొండెంతో కలిసిపోయింది. మరు నిమిషానికి లేచి నిలబడి రెక్కలు కొట్టుకుంటూ కొక్కొరకో అని అరుస్తూ దర్బారు నుండి బయటకు పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులు, పండితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కమారుగా లేచి తలలు వంచి సర్వజ్ఞపాలుని గొప్పతనానికి జేజేలు పలికారు. ఇన్ని అద్భుత విద్యల్ని ఎలా నేర్చారు ప్రభు అని అడిగారు అంతా. తెలుసుకుంటారా అన్నాడు రాజు. తెలుసుకోవడమే కాదు, సాధించి తీరాలని కూడా ఉంది అన్నారు కొందరు. అయితే వినండి అంటూ ప్రారంభించాడు సర్వజ్ఞపాలుడు. నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలని, అపర శక్తుల్ని పొందాలని బలమైన కోరిక ఉండేది. ఎందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతిదానిని సుసాధ్యం చేసే మార్గాలన్నీ ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంథం
ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకానొక గుహలో ఉన్నదని కూడా చెప్పాడు. అనేక కష్టాలకు ఎంతో శ్రమకు వచ్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలి వెలుగు లేని ఆ గుహలో గుండె చెక్కబట్టుకుని కొంత దూరం పోగా హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నా కంటపడింది. నా శ్రమ తీరిందని, ఆశలు ఫలించాయని నాకెంతో ఉత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలుగును సమీపించాను. ఆ వెలుగు ఒక నలుచదరపు గాజు పెట్టెలో నుంచి వస్తున్నట్టు మొదట్లో నాకు తోచింది. కానీ బాగా పరీక్షించి చూడగా దానికి కారణం ఆ గాజు పెట్టె మధ్యన ఉన్న ఒక పెద్ద గ్రంథమని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చెయ్యి వేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెం దూరంలో నల్లని వికృతాకారం కారు మేఘంలా కదలటం చూశాను. మరుక్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. ఏయ్, ఎవడవు నువ్వు? బయటికి పో అన్న భయంకర శబ్దం నన్ను హడలగొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి ఈ గాజు పెట్టెలోని ఆ గ్రంథం తీసుకోకుండా బయటికి పోను అన్నాను. అలానా? హ హ హ హ అన్న భయంకర గర్జనతో పాటు ఉరుములు, మెరుపులు, కడవపోతగా వాన ప్రారంభమయ్యాయి. భయంతో నేను వణికిపోయాను. దుష్టశక్తుల నుంచి రక్షణ చేసుకునేందుకు చిన్ననాడు ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. 10 నిమిషాల్లో వాన వెలసింది. ఉరుములు, మెరుపులు తొలగిపోయినాయి. ఆ క్షణంలో కలిగిన సాహసంతో గాజు పెట్టెను బలంగా గుద్దేసరికి పెట్టె ముక్కలైపోయింది. ఆ దివ్య గ్రంథాన్ని 2 చేతులతోనూ హృదయానికి హత్తుకుని గుహ వెలుపలికి పరుగు పెట్టాను. నన్ను వెన్నాడుతూ ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్ర లేకుండా చేస్తా, జాగ్రత్త అన్నది. అలానే జరిగింది. 4 దీర్ఘ సంవత్సరాలు ఆ గ్రంథం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దాని ద్వారా పొందగలిగాను. కానీ నేను అందుకు గాను చెల్లించిన మూల్యం అపారం. నా ఆరోగ్యం, మనశ్శాంతి నశించింది. పగలు రాత్రి కూడా భయంకరమైన నరకంగా తయారయింది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని శాంతంగా పఠించకుండానే ఆ గుహలో ఎప్పటి చోటున ఉంచేసి వచ్చాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా ఆ భూతాత్మ నన్ను వెన్నాడుతూనే ఉంది, శపిస్తూనే ఉంది. నాకేమీ దారి తోచలేదు. ఒకనాడు అడిగాను, నీ గ్రంథం నీ గుహలోనే ఉంచాను కదా, ఇంకా ఎందుకు నన్నెలా బాధిస్తావు అని. ఆ వికృతాకారం మరింత వికృతంగా మారి బొబ్బరించింది. ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన అపూర్వ శక్తులు పొందావు. వాటి ద్వారా లోకానికి నీ నుంచి కీడు కలగవచ్చు. పరుల మేలుకి ఆ శక్తిని వినియోగిస్తాను. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నమ్ము అన్నాను. సరే, ఆ మాట నువ్వు నిలుపుకున్నంత వరకు నీ జోలికి రాను అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇది కథ. దర్బారంతా గుసగుసలు ఆవరించినాయి. పరుల మేలు కోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి? మనకు ఆ గ్రంథం అవసరమే లేదనుకున్నారు పండితులు. పరరాజ్యాలని జయించేటందుకు, ప్రజల్ని కిక్కురు మనకుండా అణచి ఉంచేందుకు పనికిరాని ఈ గ్రంథం మనకేం ఉపయోగం అనుకున్నారు రాజులు. కథ సమాప్తం. తలవని తలంపు. చెన్నపట్టణంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీ యజమాని పనివాళ్ళకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికి ఒక మాట ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. వారం ఆఖరున ఆయన జీతాల క్రింద బట్వాడా చేయవలసిన సొమ్ము 7,000 రూపాయల పై చిల్లర అయ్యేది. యజమాని ప్రతి శనివారం 10 గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమాస్తాకి ఆ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికని బ్యాంకుకు పంపేవాడు. కదిరివేలు గట్టి తోలు సంచి ఒకటి సైకిల్కు తగిలించుకుని వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకుని భద్రంగా తెచ్చి యజమానికి అప్పగించేవాడు. కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమాస్తాగా చేరి 10 ఏళ్లకు పైన అయ్యింది. అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది. అతనికి ఇప్పుడు 80 రూపాయలు జీతం. ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తుంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది. ఆ ఆలోచనకి కారణం ఆ క్రిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే. కలకత్తాలో తనకు మళ్ళీనే బ్యాంకులో నుంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక ఆసామీని దారిలో 2 మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని, వాడు ఎవ్వక పెనుగులాడితే అతన్ని తుపాకీ పేల్చి చంపేసి
సొమ్ము పట్టుకు పారిపోయారని ఒక వింత వార్త చదివాడు. నన్ను కూడా ఇలాగే దారిలో ఎవళ్ళో అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది? అంతా నమ్ముతారు. ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి. నేనంటే అందరికీ, అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలుకు మరో ఆలోచనే లేకపోయింది. పై శనివారం వచ్చింది. చెక్కు మామూలు ప్రకారం చేతికొచ్చింది. బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్య దారిలోనే సెంట్రల్ స్టేషను. సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామాన్లు దాచుకోవడానికని ప్రత్యేకించి ఒక గది ఉంటుంది. సామాను ఒక్కింటికి రోజుకి 2 అణాల చొప్పున చెల్లిస్తే రైల్వే వారు ఆ గదిలో దాచుకొనిస్తారు. కదిరివేలు చెక్కు మార్చాడు. నోట్లు తీసుకుని గబగబా సైకిల్ తొక్కుకుని సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న మోర్ మార్కెట్లోకి చొరబడ్డాడు. అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు. అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రలులో సామాన్ల గదికి వెళ్ళాడు. 2 అణాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడ వప్పచెప్పాడు. అక్కడ గుమాస్తా కదిరివేలు పేరు రాసుకొని రసీదిచ్చాడు. కదిరివేలు బయటకొచ్చి తోలు సంచి నిండుగా రాళ్లు కొక్కి దారిలో ఎదురయ్యే బకింగ్హామ్ కాలువలోకి దాన్ని గిరవాటు వేశాడు. చొక్కా పంచ చింపుకున్నాడు. జుట్టు రేపేసుకున్నాడు. ఫ్యాక్టరీ చేరుకుని ఏడుస్తూ యజమాని గది చొరబడి, బాబోయ్ కొంప మునిగిపోయింది. 4 జమాజట్టీల్లాంటి వాళ్ళు నన్ను ఆపు చేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేటట్టు చెప్పాడు. యజమాని నిర్ఘాంతపోయాడు. సొమ్ము పోతే పోయింది, ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదిరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు. మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకపు చేశాడు. కదిరివేలును చాలా ప్రశ్నలు అడిగాడు. వాడు అన్నింటికీ తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు. ఇన్స్పెక్టర్ తిరిగి వెడుతూ యజమానితో రహస్యంగా, అయ్యా, కొంపతీసి ఇది మీ గుమాస్తా ఆడుతోన్న నాటకం కాదు కదా? అతడు నమ్మకస్తుడేనా అని అడిగాడు. అందుకు యజమాని, ఎంత మాట, కదిరివేలు చాలా యోగ్యుడు, నాకు తలలో నాలుకలాంటి వాడు అన్నాడు. సరే అట్టయితే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. తక్కిన గుమస్తాలంతా కూడా కదిరివేలును ఓదార్చారు. అతని మనస్సు బాగుండలేదని తోచి యజమాని వాడిని ఆ రోజున అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరుగుల దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కు బయలుదేరాడు. దారిలో కదిరివేలు 7,000 రూపాయల పై చిల్లర, ఇందులో ₹1 కూడా ఇప్పుడు ముట్టుకోను, మెల్లిగా బంగారం కొనేసి ఒక చోట పాతి పెట్టేస్తాను. 5-6 ఏళ్ళు గడిచి ఈ సంగతి అందరూ మర్చిపోయాక ఏదో వంకబెట్టి ఈ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను, లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ గుమస్తాకు రసీదు ఇచ్చి, నా పెట్టేవ్వండి సార్ అన్నాడు. ఆ గుమస్తా అదొక రకంగా చూస్తూ, ఇదేనా అండి మీ సూట్ కేసు అన్నాడు. అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకన పెట్టుకుని 2 అడుగులు వేశాడో లేదో ఎవరో వెనక నుంచి అతని భుజం పట్టుకున్నట్టు అయ్యింది. తిరిగి చూడగా పోలీసు. ఎందుకయ్యా నన్ను పట్టుకుంటావు అని దబాయించాడు కదిరివేలు. ఆ సూట్ కేసు నీకెక్కడిది అన్నాడు పోలీసు. ఎక్కడిదేమిటి, నాదే అన్నాడు కదిరివేలు. నాదే అంటే చెల్లుతుందా? ఇది కిషోర్ లాల్ అనే నగల వర్తకుడిది. చూడు, ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు. ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు, అవునా అన్నాడు పోలీసు. నాకు కిషోరీలాల్ పెట్టె సంగతేమీ తెలియదు. ఈ పెట్టె నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోల పెట్టాడు కదిరివేలు. అప్పుడు పోలీసు, అదంతా ఇన్స్పెక్టర్తో చెబుదూ గాని పద, నడు త్వరగా అని ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి లాక్కుపోయాడు. ఇన్స్పెక్టర్ కదిరివేలును చూడటంతోనే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమాస్తా అతడేనని గుర్తుపట్టాడు. పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి. కదిరివేలుకి న్యాయాధిపతులు 7 సంవత్సరాలు శిక్ష విధించారు. ఎంత జాగ్రత్తగా చేశామనుకున్నా దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడిపోతుంది. కథ సమాప్తం. ప్రత్యుపకారం.
వింఛారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక పాములవాడు ఉండేవాడు. అతను ఒకనాడు అడవికి వెళ్ళి ఒక పుట్ట ఎదుట నిలబడి నాగస్వరం బుర్రతో ఊదేసరికి ఆ పాట విని పుట్టలో నుంచి నాగుపాము ఒకటి చక్క వచ్చింది. ఆ పాము పడక విప్పి ఆడుతూ అతని పాట వినటంలో మైమరిచి ఉండగా చూసి అతను దాన్ని పట్టేసి తన పుట్టలో పెట్టేసుకున్నాడు. ఆ పాము తనకు జరిగిన మోసానికి దిగులు చెంది ఆ ఆపదలో నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా దయామయుడనే సామంతరాజు ఎదురై, ఏమిట్రా అబ్బి బుట్టలోది అని అతన్ని అడిగాడు. ప్రభు, గొప్ప జాతి త్రాచుపామును పట్టాను, చూస్తారా అంటూ ఆ పాములతను దాన్ని చూపించాడు. ఆ అదను చూసుకుని పాము సామంతరాజుతో, రాజా, అడవిలో నేను స్వేచ్ఛగా తిరగకుండా ఈ కిరాతుడు నన్ను మోసం చేసి చెరపట్టి తీసుకుపోతున్నాడు. నన్ను వీని బారి నుంచి తప్పించి స్వేచ్ఛను ప్రసాదించు ప్రభు అని మొరపెట్టుకుంది. దయామయుడు జాలిగుండె కలవాడు. పాములు వానితో, అబ్బి, పామును వదిలేసేయి, దాని దారిన అదే పోతుంది అని చెప్పాడు. కానీ అతను, ప్రభు, ఈ పామును ఓళ్లమ్మట తీసుకువెళ్ళి ఇంటింటా తిప్పి ముష్టెత్తుకుంటే గాని నాకు నా సంసారానికి గడవదు. దీన్ని వదిలేయమని ఆజ్ఞాపించి నా కడుపు మీద కొడతావా స్వామి అన్నాడు. అందుకు దయామయుడు, అదే కారణమైతే ఈ ముత్యాల హారం తీసుకుపోయి అమ్ముకో, దీనితో నీ దరిద్రం తీరుతుంది, పాముని మాత్రం వదిలేయి అంటూ తన మెడలోని హారాన్ని తీసి అతని చేతిలో పడేశాడు. ఆ పాములు అతను సంతోషించి పామును వదిలేసి తన దారిని పోయాడు. పాము తన పడగను వంచి దయామయుడికి నమస్కారం చేసి, రాజా, నీవు నాకు ఈనాడు చేసిన మేలు ఎన్నడూ మరువను అని కృతజ్ఞత తెలిపి మాయమయ్యింది. దయామయుడు వెళ్ళి తన కోట చేరుకున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. దయామయుడంటే కెట్టని సామంతులు కొందరు చక్రవర్తితో అతని మీద చాడీలు చెప్పి ద్వేషం పుట్టించారు. దయామయుడు తరచూ వింఛారణ్యాల్లోకి వెళ్ళి అక్కడి భిల్లులతో కుట్ర చేస్తున్నాడని, వాళ్ళందరినీ లేవదీసి చక్రవర్తి పైన యుద్ధానికి రాబోతాడని లేనిపోనివి కల్పించి చెప్పేసరికి చక్రవర్తికి నిజమేననిపించింది. ఆయన దయామయుణ్ణి ఏదో మెషపైన రప్పించి అతను ఒంటరిగా ఉండగా బంధించి ఖైదులో వేయించాడు. అయ్యో, నేనేం నేరం చేశానని నాకు శిక్ష విధించారు అని దయామయుడు తనలో తను దిగాలు పడుతూ రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎదురుగా ఏదో మెదులుతున్నట్టు కనిపించింది. నిదానించి చూసేసరికి అదొక సర్పం. అది పడగ ఎత్తి దయామయునితో, రాజా, నన్ను మరిచిపోయావా? ఆనాడు అడవిలో కిరాతుని బారి నుంచి నీవు రక్షించిన సర్పాన్నే నేను అంది. ఓహో, నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? కాపలా వాళ్ళు చూస్తే నిన్ను చంపేస్తారే, వెళ్ళిపో అన్నాడు రాజు. పర్వాలేదు రాజా, నన్ను ఆనాడు నువ్వు ఆ చెర నుంచి విడిపించావు. ఈనాడు నిన్ను ఈ చెర నుండి విడిపించటానికే ఇప్పుడు వచ్చాను అంది నాగు. దయామయుడు, వెర్రిదానా, నన్ను నువ్వు విడిపించలేవు. ఏమంటే కిట్టని వాళ్ళు నాకు ప్రతికూలంగా చక్రవర్తి చెవిలో పోసిన విషం చాలా చెడ్డది. ఆ విషానికి నీ కోరలలో విషానికి పోలికే లేదు అన్నాడు. అందుకు నాగు, రాజా, నువ్వు చెప్పిన మాట నిజమే కానీ నిన్ను మాత్రం నేను రక్షించగలను. ఉపాయం చేత ఏమైనా సాధించవచ్చు. నిన్ను చెర నుంచి తప్పించటానికి నేను ఉపాయం ఆలోచించుకునే వచ్చాను అంది. ఏమిటది అని అడిగాడు దయామయుడు. తెల్లవారేలోగా నేను చక్రవర్తి అంతఃపురం చేరుకుని నిద్రలో నుంచి లేచేసరికి ఆయన కంఠాన్ని చుట్టుకుని ఉంటాను. నన్ను చంపుదామని కర్రలు కత్తులు పుచ్చుకుని అందరూ వస్తారు, కానీ నేను చక్రవర్తి కంఠాన్ని చుట్టుకుని ఉండటం చేత నన్ను కొడితే నా ప్రాణంతో పాటు చక్రవర్తి ప్రాణం కూడా పోతుంది కనుక నా వంటి మీద దెబ్బ వేయడానికి ఎవ్వరూ సాహసించరు. చక్రవర్తికి అపాయం కలగకుండా పాము నుండి ఆయనను రక్షించే మంత్రగాళ్ళెవ్వరూ లేరా అని వాళ్ళు వెతకటం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు సర్పాన్ని మంత్రం చేత వశం చేసుకుని చక్రవర్తిని రక్షించగలను. నేను అడవులు తిరిగేవాణ్ణి, నాకు ఈ మంత్రాలు వచ్చునని చెప్పు. అప్పుడు నీ ఆజ్ఞానుసారం నేను వర్తిస్తాను అని పాము తన ఉపాయాన్ని అతనికి తెలియచేసి మాయమయ్యింది. ఆ ప్రకారమే చేశాడు దయామయుడు. సూర్యోదయం అయ్యేసరికి చక్రవర్తి అంతఃపురంలో నుంచి హాహాకారాలు వినపడ్డాయి. దయామయుడు పహార వాళ్ళని ఏమిటి అని ఏమి ఎరగనట్లు అడిగి తెలుసుకుని, ఈ ఆపద నుంచి చక్రవర్తిని నేను తప్పించగలను అన్నాడు.
ఆ సంగతి అంతఃపురానికి ఒక్క క్షణంలో తెలిసి అక్కడి వాళ్ళంతా చెరసాలకు పరుగెత్తుకుంటూ వచ్చి దయామయుణ్ణి భుజాల మీద ఎక్కించుకుని హుటాహుటిన చక్రవర్తి సమక్షానికి తీసుకుపోయారు. చక్రవర్తి గజగజ వణుకుతో, దయామయ్య, నిన్ను ఖైదులో వేశానని కోపం కొద్దీ ఉపేక్షించక ఈ క్రూర సర్పం నుండి నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. పడగనెత్తి దగ్గరికి ఎవ్వరినీ చేరనీయకుండా బుసలు కొడుతూ ఉన్న సర్పరాజును చూసి దయామయుడు నాగరాజాయ నమః అని చుట్టూ చూస్తున్న జనంతో, అయ్యలారా, ఏ సర్పరాజును పంపేస్తాను, వెడుతున్నప్పుడు ఇతనికి ఎట్టి హాని తలపెట్టరాదు సుమా అన్నాడు. వాళ్ళు తమ కర్రలు కత్తులు దూరంగా పారేసి చక్కా వచ్చారు. అప్పుడు దయామయుడు పాముకేసి తిరిగి హ్రాం హ్రం హ్రూం ఫట్ స్వాహ అని ఒక చిటిక వేసి, భుజంగోత్తమా, వింఛారణ్యంలో పెద్ద మర్రి కింద నీ పుట్ట ఉంది, తిన్నగా వెళ్ళిపో అన్నాడు. ఆ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న నాగు చక్రవర్తి మెడ నుండి మెల్లిగా చుట్ట విప్పుకొని అందరూ చూస్తుండగానే మాయమయ్యింది. చక్రవర్తి దయామయునికి పాదాక్రాంతుడై ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞత తెలిపాడు. తన అపరాధానికి క్షమార్పణ చెప్పుకుని ఎన్నో కానుకలు బహుమానాలు ఇచ్చి గౌరవించి అతని రాజ్యానికి అతన్ని పంపించి వేశాడు. కథ సమాప్తం.